వెలుగుతున్న దీపం మీద కోపం తెచ్చుకుంటే అంతా చీకటే అవుతుంది. మనం తినే ఆహారం మీద కోపంతో తినటం మానేస్తే మన కడుపే కాలుతుంది. మనకిష్టమైన వారి మీద కోపంతో దూరమైతే ఒంటరయ్యేది మనమే. ఇది నిజం. మనం ఎదుటివారి మనసును బాధపెట్టడం నీటిలో రాయేసినంత ఈజీ. కానీ మనం వేసిన రాయి ఎంత లోతు వరకు వెళ్ళింది అనేది మనకు తెలియకపోవచ్చు. కానీ గాయపడ్డ ఆ మనసుకు తెలుస్తుంది. హాయ్ తమ్ముడు, రక్షాబంధన్ వస్తుంది. నేను నీకు రాఖీ కట్టినా కట్టకపోయినా ఎప్పటికీ మన బంధం ఇలాగే ఉంటుంది. మా తమ్ముడువు నీవే. రక్షాబంధన శుభాకాంక్షలు. నాకు అన్నీ తెలుసు అనే అహంకారం వద్దు. నాకు చెప్పటానికి నువ్వెంత నీ బతుకెంత అనే గర్వం వద్దు. ఎందుకంటే జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. పెద్దలు అనేవారు, ఓళ్ళ బళ్ళవుతాయి, బళ్ళు ఓళ్ళవుతాయని. ఇది జీవిత సత్యం. మనకు మన తల్లిదండ్రులు ఏదైనా ఒక విషయాన్ని చెప్పటానికి ప్రయత్నిస్తూ ఉంటే అది నాకు తెలుసు అనే అహంకారం వద్దు. మనకు అసలు వాళ్ళు ఏమి చెప్పాలనుకుంటారో వినటానికి ప్రయత్నించండి. లేదంటే ఆ అహంకారానికి బలైపోయేది మన జీవితాలే. అర్థం చేసుకోండి.